భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో డాక్టర్ రావుస్ ఈఎన్టీ హాస్పిటల్లో ఏషియన్ పసిఫిక్ కాన్ఫరెన్స్ కాంక్లేర్ ఇంప్లాంట్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్లో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, డాక్టర్లు, సైంటిస్టులు పాల్గొన్నారు. భారతదేశంలోనే వినికిడి ఆరోగ్య సంరక్షణలో ఒక అద్భుతమైన ముందడుగుగా రావుస్ ఈఎన్టీ ఆసుపత్రి నిర్వహిస్తుందని వెల్లడించారు. దీనిలో భాగంగా అడ్వాన్స్ బయోనిక్స్ సంస్థ సహకారంతో మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్ కూకట్పల్లిలో నిర్వహించడం జరిగిందని రావుస్ ఈఎన్టీ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీరావు గారు తెలియజేశారు. దీనిలో భాగంగా కాన్ఫరెన్స్లో ముఖ్యంగా కాంక్లేర్ ఇంప్లాంట్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారు అనే దానిపై వక్తల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోనే ఈ ఈఎన్టీ అత్యాధునికమైన వైద్యాన్ని అందించేందుకు తాము ఎప్పుడు ముందుంటామని, సర్జరీల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. పిల్లలలో పుట్టుకతో హీరింగ్ సమస్యలు ఉన్న వాటిని అత్యాధునిక వైద్యాన్ని ఉపయోగించి వైద్య చికిత్స అందించేందుకు కాన్ఫరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. Yeah, you can. You can. You keep drilling, no problem. It's just like I'm speaking to you. It's very odd. By any chance, are we removing the food in the hall? I can see some fine and one more. Ah, yeah. It's good. See, yeah. That's a good thing. It's thin, but it's okay. Okay, ready? Wait, ma'am. I'm a cochlear implant surgeon from Sydney, Australia, and it's an absolute privilege to be here hosted at Dr. Rao's ENT Hospital and in collaboration with Advanced Bionics. Hearing loss is such a common condition, and there's such poor access to technologies, and it's really great to see the amazing advances in technologies that there are to make these therapies easily usable by patients. And it's fantastic to have facilities such as in the hospital here that we can train the next generation of implant surgeons. And it's really amazing to collaborate with all of the faculty and the delegates internationally, so we can share a common knowledge for simple to difficult patients, so we can deliver the best that we can from a healthcare service for our patients. Minami, I'm a director of the Cochlear Implant Center in Tokyo, Japan. So I want to say congratulations, Hyderabad, and congratulations, Rao's Hospital. It's a great hospital, and you are very lucky because you have a great doctor and a great hospital. So congratulations, and thank you very much. మన దేశంలో ఎస్పెషలీ వివిధ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే పుట్టుకతో వినికిడి లోపం చాలా ఎక్కువ. ఎందుకంటే మన దేశంలో మేనరికాలు ఎక్కువ. ఈ మేనరికాల వల్ల మనకు చేతులు కాళ్ళు ఒక్కటే తేడా అనేది చూస్తాం, కానీ ఈ వినికిడి లోపం అనేది ఉంటుంది అనేది గుర్తించాం అనమాట. అందుకని వీళ్ళందరూ మూగ మరియు చెవిడి పిల్లల్లాగా ఉండిపోతూ ఉన్నారు. దానివల్ల మన దేశానికి చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి లక్షలో ఒక 100 మంది పిల్లలు ఇలా వినికిడి లోపం, తీవ్రమైన వినికిడి లోపంతో పుడుతున్నారు. కానీ అవన్నీ నెగ్లిజెంట్, అసలు వదిలేస్తున్నారు, వాళ్ళు మూగ చెవుడుగా మిగిలిపోతున్నారు. కాబట్టి అలా ఉండకుండా ఉండడానికి స్క్రీనింగ్ అనేది చేసేసి ఇంప్లాంట్స్ అనేవి ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అతి తక్కువ కాస్ట్కి బల్క్లో తీసుకుంటాం కాబట్టి మన హాస్పిటల్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళని గమ్మను వదిలేసేయడమే కాదు, వాళ్ళని జస్ట్ ఫోన్ కాల్ ద్వారా, రిమోట్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ ద్వారా కంప్లీట్ కాంటాక్ట్ ఉండేటట్టు లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది మా ద్వారా లభిస్తుంది. ఇది దయచేసి వినియోగించుకోండి.